నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి. ఎందుకు ఈయన స్పెషల్ అనుకుంటే, క్యాడ్బరీ చాక్లెట్ దగ్గర నుంచి ఐటెక్స్ వరకు ఈయనిచ్చిన ట్యాగ్ లైన్స్ ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. అందుకే ఆయన ట్యాగ్ లైన్ కింగ్ కూడా అయ్యారు. ఆయనే ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడాలి. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు ట్యాగ్ లైన్ కింగ్ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. అయితే మీకు ఆంధ్రప్రభతో ఎంతో అనుబంధం ఉందని మేము విన్నాము. మాకు తెలియదు కాబట్టి మీ మాటల్లో ఆంధ్రప్రభతో మీకు ఉన్న అనుబంధం గురించి. ఆంధ్రప్రభ, ఆంధ్రము యొక్క ప్రభ, ఆంధ్రుల యొక్క ప్రభ. ఆంధ్రప్రభను గురించి ఎంతమంది ఈ విధంగా ఆలోచించారో నాకు తెలియదు, కానీ ప్రభ అంటే కాంతి. ఆంధ్రప్రభ అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రభ, ఆంధ్రదేశం యొక్క కాంతి, ఆంధ్రుల కాంతి, ఆంధ్రము కాంతి. ఆ రకంగా ఆంధ్రప్రభకి ఇంత నిర్వచనాలు ఎవరు చెప్పలేదు. నాకు చాలా ఇష్టం కాబట్టి, అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆంధ్రప్రభని గురించి 3 ముక్కల ముందు చెప్పాలనిపించింది. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి అనేక ముఖ్యమైన పత్రికల్లో ఆంధ్రప్రభ ఒకటి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇంకా తదితర అనేక పత్రికలు. అంటే ఇవన్నీ ఏంటి? ఫౌండింగ్ మ్యాగజైన్స్. మొదట్లో అసలు పత్రికా రంగంలో పునాదులు వేసినటువంటి పొయనీరింగ్ మ్యాగజైన్స్ ఇవి ఆంధ్రప్రభ. అటువంటి ఆంధ్రప్రభలో ఆ ఆంధ్రప్రభతో నాకున్నటువంటి అనుబంధం అని మీరు అడిగారే, ఇది నా జీవితంలో ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా కూడా, ఇంటర్వ్యూలకు నేను సమాధానం ఇచ్చినా కూడా, ఇవాల్టి ఈ ఇంటర్వ్యూ ఆంధ్రప్రభ అనేటువంటి దాని చుట్టూ రివాల్వ్ అవుతూ తిరిగేటువంటి విషయం కాబట్టి నాకు అత్యంత సంతోషదాయకంగా ఉందని ముందుగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. దాదాపు 5 దశాబ్దాల క్రితానికి వెళ్ళాలి ఆంధ్రప్రభను గురించి, ఆంధ్రప్రభతో అనుబంధం గురించి చెప్పాలి అంటే. మాది, నేను పుట్టినప్పుడు గుంటూరు జిల్లా, తర్వాత ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ మధ్య పునర్విభజనలో జరిగినటువంటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వేటపాలెం అనేటువంటి గ్రామం. ఆ వేటపాలెం గ్రామంలో కొంత చదువుకున్న తరువాత మద్రాసు మహానగరానికి, ఇప్పుడు చెన్నై అంటున్నటువంటి నగరానికి నేను వెళ్ళటం, అక్కడ అనుకోకుండా దైవ కృపతో ఒక ప్రీడెస్టిన్డ్ స్క్రీన్ ప్లే ఆఫ్ గాడ్ అంటామే, ఆ విధంగా రామలక్ష్మి గారితోనూ ఆరుద్ర గారితోనూ చిన్న పిల్లవాడుగా, ఏదో నూనూగు మీసాల నూతన యవ్వనం అందే అని అంటారే, ఆ రకంగా ఆ స్థాయిలో వారితో పరిచయం జరగడం నాకు జీవితంలో ఒక గొప్ప మలుపు. రామలక్ష్మి గారి దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్న తర్వాత, భాష బాగుందయ్యా నీది, స్వరం బాగుందయ్యా అని ఆవిడ చాలా అభిమానించేది. చాలా గొప్ప స్థాయి వ్యక్తి కదా. అనుకోకుండా అప్పటికి వాళ్ళ ఇంటికి వారానికి 3 రోజులు 4 రోజులు వెళ్ళటం అలా జరుగుతుండేది. ఉన్నట్టుండి ఒక వారం రోజులు కనిపించకపోతే మేషారు అనేది ఆవిడ. మేషారు ఏంటి 4 రోజుల నుంచి కనబడలేదు మీరు, వారం రోజుల నుంచి అంటే, మా ఊరు వెళ్ళానండి వేటపాలెం. నేను చదువుకున్నటువంటి స్కూల్లో నాకు పాఠాలు నేర్పినటువంటి గురుదేవులందరూ ఆడియన్స్గా కూర్చున్నప్పుడు వాళ్ళ ముందు నన్ను స్పీచ్ ఇవ్వమంటే, హిందీలో విశ్వవిఖ్యాతమైనటువంటి రామకథ, రామచరిత మానస్ అనేటువంటి కావ్యం గురించి, తులసిదాసు రామాయణం గురించి వాళ్ళందరూ మాట్లాడితే నేను ఒక స్పీచ్ ఇచ్చానండి అన్న. రామచరిత మానస్ గురించి స్పీచ్ ఇచ్చావా అంది. అవునండి అన్న. అంటే ఆ స్క్రిప్ట్ ఏమైనా ఉందా అన్న. మీకు తమాషాకరమైన విషయం చెప్పాలి ఏంటంటే, జీవితంలో నా చేతిలో పేపర్ పెట్టుకొని స్పీచ్ ఇవ్వడం అనేది అదే మొదటిసారి, 50 ఏళ్ల క్రితం. ఆ తర్వాత నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా, విశ్వవిఖ్యాత వ్యక్తుల మధ్యలో ఉండి మాట్లాడినా కూడా చేతిలో పేపర్ అనేది లేకుండా భగవంతుడు అలా ఒక వరం ఇచ్చాడు. ఉందండి పేపర్ ఉందని చెప్పా. పేపర్ చూపించేటప్పటికి ఇది ఫెయిర్ చేసి తీసుకురండి అంది. సరే ఫెయిర్ చేసి తీసుకురమ్మంటున్నారు ఏంటి, నా రైటింగ్ మళ్ళీ కావాలని అంటే నేను ప్రత్యేకంగా జాగ్రత్తగా రాసి కుదురుగా రాసి అక్షరాలు తీసుకెళ్ళి ఇచ్చానమాట. ఇది నాకు ఇచ్చేసేయండి అంది. నిజంగా సస్పెన్సే. ఇప్పుడు వింటున్న మీకు ఎట్లా ఉందో ఆ రోజు నాకు అనుభూతి కూడా అలాగేనమాట.
ఏంటి మేము రాయించింది ఫెయిర్ చేయమంది, చేసిన తర్వాత తీసుకొని పెట్టుకుంది అని. కొద్ది రోజుల తర్వాత బహుశా 2, 3 వారాలేమో నాకు గుర్తు రావట్లేదు. ఉమ్, మేషారు ఇదిగో ఈ పేపర్ చూడండి అంది. ఆంధ్రప్రభలో సారస్వత అనుబంధం అని అద్భుతమైనటువంటి ఒక ఫుల్ ఆర్టికల్. పేజీ అనుబంధం ఉండేది. ఉమ్, కొన్ని పేజీలు ప్రభ పత్రికకి, ఆంధ్రప్రభ దినపత్రికకి. ఉమ్, అందులో రామచరితమానస్ సో అండ్ సో రచన సో అండ్ సో అని నా ఆర్టికల్ వచ్చింది. జీవితంలో నేను ఎంత గొప్పవాడిని అయ్యాననేది పక్కన పెడితే ఉమ్, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ఫిక్షను, నాన్ ఫిక్షను, మాటలు, పాటలు, పత్రికా రంగానికి కానీ, రేడియోకి కానీ, టీవీకి కానీ, ఛానల్స్కి కానీ ఇలా రాయటం ఒక రచయితగా, ఉమ్, క్రియేటివ్ రైటర్గా, సృజనాత్మక రచయితగా ఒక అవతారం ఎత్తడానికి ఆనాటి ఆంధ్రప్రభలో ప్రచురితమైనటువంటి నా రామచరిత మానస్ వ్యాసం మొట్టమొదటి సోపానం. ఉమ్, అందుకని ఆంధ్రప్రభకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఉమ్, ఆంధ్రప్రభను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ తరువాత మద్రాసులో ఎక్స్ప్రెస్ ఎస్టేట్స్ అని మౌంట్ రోడ్లో ఉమ్, ఆంధ్రప్రభ ఆఫీస్ ఉండేది. అక్కడ ఎల్లోరా గారు మనకు అజంతా ఎల్లోరా ఇద్దరు వచన కవితల్లో దిట్టలు. ఉమ్, ఎల్లోరా గారు, ఆయన పూర్తి పేరు వేరే ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర గారికి గనక వేరే పేరు ఉన్నట్లుగా వీళ్ళందరికీ, ఇప్పుడు నాది కూడా ఆలపాటి. నా ఆలపాటి. పూర్తి పేరు ఎవరికి తెలియదు. అవును ఆలపాటి సార్. గారు అని తెలుసు. మీరు అన్నట్టు ట్యాగ్ లైన్ కింగ్. ఒక 4 యూనివర్సిటీస్ వాళ్ళు నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు కాబట్టి డాక్టర్ డాక్టర్. ఆలపాటి అంతే. ఎల్లోరా గారితో నాకు చాలా గొప్ప అనుబంధం. ఉమ్, ఎల్లోరా గారితో అప్పుడప్పుడు కలవటం, ఆంధ్రప్రభలో అప్పుడప్పుడు రాయటం, ఆ ఎల్లోరా గారితో కలిసి కూర్చోవడం, అలా ఇవాళ మీరు ఆంధ్రప్రభతో అనుబంధం అని చెప్పి నన్ను 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. ఎన్నో గొప్ప మాటలలో ఎమడనటువంటి మధురానుభూతులు, మనసు నిండా ఇప్పటికి కూడా స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అంటాడే ఉమ్, జాన్ కీట్స్. ఆ విధంగా అలా మనసులో నుంచి ఉప్పొంగి వస్తున్నటువంటి ఆనందాలు, వాటన్నిటికీ తొలి పునాది నాంది ఆంధ్రప్రభ. వాహ్. అందువల్ల ఆంధ్రప్రభతో నా అనుబంధం ఇది. చాలా చక్కటి అనుబంధం గురించి బాగా చెప్పారు సార్. నమస్కారం. నమస్కారం. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.